టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారందరికీ కూడా శుభవార్త. మీ అందరికీ మార్చి 29, 2025 సంవత్సరం నుంచి 7.5 తెలిపోయింది. మీ ఎల్నట్స్ అని వెళ్ళిపోయింది. ఇంక మీరు రమ్మన్నా రాడు. మీకు శనీశ్వరుడు బాయ్ కొట్టేశాడు మీకు. మరి మార్చి 29, 2025 సంవత్సరం నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నట్టుగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా లాస్ట్ వారంతో పోల్చుకుంటే ఈ వారం ఇన్కమ్స్ పెరుగుతాయి. ముందు మానసికంగా ప్రశాంతత ఉంటుంది. అన్ని పనులు మంచిగా కదులుతాయి. బిల్స్, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు బిల్ శాంక్షన్ అవ్వట్లేదండి అనేటటువంటి టపా పెడతారు ఆఫీసర్ల సంతకాలు. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మీరు ఎలా ఉండాలి? మకర రాశి వారు ఆనందాలే ఆనందాలు. ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈఎంఐలు కడుతుంటూ ఉంటారు. అదే పెద్ద భారంగా భావిస్తే ఎలాగా? అలాగే మీరు ఏమైనా పేదవాళ్ళకి దానాలు చేస్తున్నారా? మనం మీ ఈఎంఐలు మీరు కట్టుకుంటున్నారు అంతే. కాబట్టి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళ అప్పులన్నీ కూడా తిరిగి వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్యలో ఫైటింగ్లు జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం అది కంటిన్యూ అవుతుంది. భార్యలపైన ఇంకా మీకు ద్వేషం పోదు. అండ్ ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా కనీసం ఉద్యోగాలు వేరే చోట, అక్కడ వేరే చోట అన్నట్టుగా వేరేగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. భార్యాభర్తలు చాలామంది కోర్టుల్లో విడాకులు తీసుకోవాలని శతవిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరికొంతమంది. ఇక ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా వ్యవసాయ రైతులు పరిస్థితి బాగుంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు మంచిగా చదువుతారు. మంచి కోర్సుల్లో, మంచి యూనివర్సిటీల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారంతా, మకర రాశి వాళ్ళు అనేకమైనటువంటి విజయాలు మీరు సాధిస్తారు. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత లాయర్లు, డాక్టర్లు, వీళ్ళ పరిస్థితులు బాగుంటుంది. అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వృత్తులు బాగుంటాయి, బాగా సంపాదిస్తారు. అయితే ఆధ్యాత్మికంగా ఎంతో వృద్ధి చెందాల్సినటువంటి అవసరం, దానికోసం కృషి చేస్తూ ఉంటారు. ఇక పరిహారాలు ఏమిటంటే ఎల్నెట్స్ని పోయే ఇంకేమిట్రా మనకి ఉంది అని అంటే మనకి కుజుడండి. కుజుడు చాలా దెబ్బతినేసాడు నీచపెట్టి. కాబట్టి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, లేదా కింద పడడానికో లేదా కుక్క కరవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎర్రని రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ అమ్మవారి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు మీరు నీళ్లు పోసి చేయండి. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మీ అందరికీ శుభమస్తు.